సో, మనం కొన్ని రోజులుగా వచ్చేసరికి ఏంటంటే, ఈ కాలేజెస్ బందు. తెలంగాణ కాలేజెస్. అది జేఎన్‌టీహెచ్‌దైనా, ఉస్మానియా యూనివర్సిటీదైనా, లేకపోతే శాతవాహన యూనివర్సిటీదైనా, వేరే ఏదైనా అది అటానమస్ అయినా, అఫిలియేటెడ్‌దైనా మాట్లాడుకుందాం అనుకున్నట్టు జరిగింది. ఈ రోజు గూడా కాలేజీ సక్సెస్‌ఫుల్‌గా మూడో రోజు బందు. అయితే చాలామంది వచ్చేసరికి అడుగుతా ఉన్నారు. ఈ బంద్ ఎన్ని రోజులు ఉంటుంది అని జెప్పేసి. దానికి సంబంధించిన వీడియో ఒకటి నేను పెట్టాను మొన్న. ఓకేనా? సో, ఇక ఇప్పుడు ఏంటంటే, ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ఏదైతే ఉందో, దాని గురించి ఇప్పుడు చర్చ మొదలైంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఏముందంటే, ఈ ఫీజు రియంబర్స్‌మెంట్ సంస్కరణ అని జెప్పేసి, దానికి సంబంధించిన కమిటీ ఒకటి వేసిందనమాట. సో, ఫీజు రియంబర్స్‌మెంట్ సంస్కరణల గురించి ఒక కమిటీని వేయటం జరిగింది. అయితే ఆ కమిటీకి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఆ కమిటీలో 15 మంది ఉంటారు. సో, ముగ్గురినేమో ఇప్పుడు కాలేజీ యాజమాన్యాలు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా మెంబర్స్, వాళ్ళని తీసుకున్నారు. ఇక మిగతా 12 మందిని ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అయితే వీళ్ళేం చెప్పారంటే, ప్రభుత్వం వచ్చేసరికి చెప్పింది ఒకటి. ఏంటంటే 3 నెలల్లో దీనిపైన పూర్తిగా దర్యాప్తు చేసి నాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి మాకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక స్టూడెంట్స్ అంతా అడుగుతా ఉన్నారు. 3 నెలల వరకు కాలేజీలు ఓపెన్ కావంట కదా! రియంబర్స్‌మెంట్ అప్పటిదాకా పడదంట కదా! అని చెప్పేసి. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా నాయనా అంటే, సో, ప్రభుత్వం వేసిన కమిటీ ఏదైతే ఉందో అది ఏంటంటే, ఈ ఫీజు రియంబర్స్‌మెంటు వినియోగంలో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి గతంలో ఈ విజిలెన్స్ ద్వారా ఇన్స్‌పెక్షన్‌లు ఉంటాయి. పోలీసు ఆధ్వర్యంలో ఉంటాయి. గవర్నమెంట్ అథారిటీస్ ఆధ్వర్యంలో ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అయితే దాని గురించి అధ్యయనం చేయడానికి ఈ కమిటీ వేశారు. దానికి రిపోర్ట్ టైము 3 నెలలు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ రియంబర్స్‌మెంట్ 3 నెలల వరకు ఇవ్వరా? నేను ఒకటే చెప్తున్నాను. 3 నెలలు గనక నిజంగా బంద్ గనక జరిగితే కాలేజీలు అసలు శాశ్వతంగా మూసేసుకుంటారు కూడా కాలేజీలు. అది గ్యారంటీ. అది జరగదు. అంటే ఇప్పుడు వీళ్ళేం చేస్తారంటే, ఈ రియంబర్స్‌మెంట్ బకాయిలు 900,00,00,000 మొన్న ఇచ్చేసుంటే పోయేది. ఇప్పుడు వీళ్ళు 5,000,00,00,000 అడుగుతున్నారు సగం. ఇప్పుడు 5,000,00,00,000 ఇవ్వడం అంటే ప్రభుత్వానికి పెద్ద భారమే. అంటే ఇప్పుడు ఖజానా ఉండాలి కదా! ఇప్పుడు ఈ మొత్తానికి ఈ ఫ్రీలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలు వీటన్నిటికి పోతా ఉంటాయి కదా! సో, ఉండాలి కదా! సో, అయితే వీళ్ళనేది ఏంటంటే, ఈ ఫెడరేషన్ వాళ్ళు మాకు రావాల్సిన బకాయిలు మీ రియంబర్స్‌మెంట్‌కి సంబంధించిన డబ్బులు ఏదైతే కేటాయించారో అయి వేటికి ఖర్చు పెట్టారో చెప్పండి అని చెప్పేసి వీళ్ళు గొడవ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి వీళ్ళు 8వ తారీఖున భారీ సభ 10,00,000 మందితో 11వ తారీఖున హైదరాబాద్‌లో ర్యాలీలు వీళ్ళు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు ఈ డబ్బులు నేను వచ్చేసరికి అనుకోవడం ఏంటంటే, వీళ్ళతో ఏదో ఒకటి ఈ కమిటీ వేసిన తర్వాత కమిటీ అధ్యయనం స్టార్ట్ అవుతుంది కదా! సో, మెంబర్స్ ముగ్గురు ఉంటారు కదా! యాజమాన్యాల తరపున వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళయన్నీ చెప్తారు. ఇక ఈ డబ్బులు ఏదైతే ఉంటదో సో, అది ఎంతో కొంత ఇచ్చి కొన్ని రోజులు టైం తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే కుదరదు. ఈ రియంబర్స్‌మెంట్ వేయటం అని జెప్పేసి ఒకటే దానికి దారుంది అని జెప్పేసి నేను జేఎన్‌టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానెల్‌లో అయితే పెట్టాను. చూడండి వాళ్ళు చూడండి అందుట్లో లింక్ టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటుంది. మొన్న పెట్టినట్టున్నాను. అయితే ఇప్పుడు 3 నెలలు సాగుతుందా అంటే మాత్రం ఖచ్చితంగా అయితే సాగదండి. నిన్న మీరు గమనించినట్టయితే ఫార్మసీ ఎగ్జామ్స్ జరిగినవి అటానమస్ కాలేజీలకు మాత్రమే. అందరికి జరగలేదు. అన్నీ అటానమస్‌లు అని అనుకోవద్దు. ఘటకేశ్వర్‌లో ఒకటి అటానమస్ కాకముందు ఉన్న కాలేజీ ఏదైతే ఉందో అది ఉంది కానీ మరి కండక్ట్ చేశారో లేదో అని తెలీదు.
అయితే ఫార్మసీది అది కూడా రీసెంట్‌గా అటానమస్ గనక అయ్యున్నట్టయితే అది కూడా అటానమస్ కిందే వెళుతుంది. నేను చెప్పాను నిన్న. అయితే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 11, 12 బీఫార్మసీ షెడ్యూల్ వెనక్కపోయింది. క్లాస్ వర్క్ వెనక్కపోద్ది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి బీటెక్, జేఎన్‌టీహెచ్. ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. అది ఇంకో పక్క ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామ్స్ అన్ని షెడ్యూల్ చేయబడ్డాయి. బీఈడీ కాలేజ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ చేయబడ్డాయి. ఇంకా శాతవాహన, ఎంజీయూ అంటే పెద్ద ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే అండి మొన్న 2 రోజులు కండక్ట్ చేయకపోవడానికి గల కారణం హాలిడే బంద్ కండక్ట్ చేయకపోవడానికి గల కారణం ఒకటి ఉంది. అదేంటో కూడా చెప్తాను. ఓకేనా? సో వీటన్నిటి మధ్య వచ్చేసరికి 3 నెలలు వెనక్కి వెళ్ళటం అంటే అది హైలీ ఇంపాసిబుల్. లాక్డౌన్ టైంలోనే అంత టైం తీసుకోలేదండి మీరు గమనించినట్టయితే. ఒక్క లాక్డౌన్ వల్ల ఎంత వెనక్కిపోయిందో తెలుసా? ఇప్పుడు జేఎన్‌టీహెచ్ అయినా ఏదైనా కానివ్వండి, మిగతా యూనివర్సిటీలతో పోలిస్తే బాగా అకాడమిక్ ఇయర్ అనేది వెనక్కిపోవడం అయితే జరిగిందనమాట. సో ఓవరాల్గా ఈ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే ఇక మీకు వచ్చే వారానికి దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా అయితే తెలిసిపోతుంది. అప్పటి వరకు అయితే నాకు తెలిసి కాలేజీలు ఉండవు. ఇంకా చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, జేఎన్‌టీహెచ్‌వి ఫార్మసీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, మరి మిగతా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా అని చెప్పేసి. ఏం జరిగింది కొన్ని కాలేజీల్లో మీరు చూశారు కదా, ముందుకి వెనక్కి తిప్పారు. అయితే కొన్ని కాలేజీలు ఫ్యాకల్టీకి హాలిడేస్ ఇచ్చేశారు స్టూడెంట్స్తో పాటే, జీతాలు ఇచ్చే పని లేకుండా. కొన్ని కాలేజీలు మాత్రం ఎందుకు వాళ్ళని ఎట్లా పెట్టడం, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు అని చెప్పేసి జాగ్రత్తపూర్వకంగా వాళ్ళని రానివ్వటం అయితే జరిగింది. నాకు తెలిసి ఇవాళ రేపో వాళ్ళని కూడా ఆగిపోమంటారు. లాక్డౌన్ టైంలో జరిగింది అదే కదా, 1-2 రోజులు చూసి 3వ రోజు పంపించడం. ఈరోజు కూడా బందులు అయితే కొనసాగుతున్నాయి. ఓకేనా? సో మీలో ఎవరైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక ల్యాబ్స్ తప్ప, ఎందుకంటే కొన్ని యూనివర్సిటీలు ల్యాబ్స్ కండక్ట్ చేసినాయి. శాతవాహన యూనివర్సిటీ అనుకుంటా, కాకతీయ యూనివర్సిటీ అనుకుంటా, సరే గుర్తులేదు కానీ నాకు, ల్యాబ్స్ కండక్ట్ చేసినాయి. సో మరి అవి కాకుండా సెమిస్టర్ ఎగ్జామ్స్ కనుక రాసి ఉంటే మీరు అటానమస్ ద్వారా రాశారా, అఫిలియేటెడ్ ద్వారా రాశారా, కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇంకా ఉన్న అప్డేట్స్ ఇవ్వాల్సినవి మీకు కొంచెం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఏదేమైనప్పటికి కూడా ఇదంతా కూడా సమస్య తొందరగా ఒక సొల్యూషన్ వచ్చే విధంగా అయితే వీళ్ళు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. సో ఎటువంటి అప్డేట్ అయినా మీకు ఖచ్చితంగా అయితే నిమిషాల్లో వచ్చేస్తుంది. ఖచ్చితంగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుందో తెలియదు అనమాట. సో ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.